ఇక ఎట్లాగో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందరి కాడికి వసూలు చేసుకోవడే మా పని అనుకుంటున్నారు. వీధి రౌడీలాగా మంత్రులు కూడా, ప్రత్యేకించి నల్గొండలో రైస్ మిల్లర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, క్రషర్ మిషన్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, ఇంకా దుర్మార్గంగా ఉత్తదేవ పేపర్ ప్రకటన చేసి ఇక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా, అక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టుకు 4 కాంట్రాక్టర్లను పిలిపించి వసూలు చేసుకుంటున్నా కూడా చెప్పి తెలుస్తూ ఉంది. అంత చిల్లరగా ఇక కొన్ని చోట్ల పాపం పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని కొద్ది జాగ్రత్తతోనే ఏదో కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. దాంట్లో ఏదో కొంత నిబంధనలు అమలు చేయలేరు, సెట్ బ్యాక్స్ అమలు చేయలేరు, కాస్త నికాల్తాలు బయటకు వస్తాయి. దానికి మున్సిపల్ అధికారులు పంపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా 50,000 లక్ష రూపాయలు వసూలు చేసుకొని తింటున్న సమాచారం వస్తూ ఉంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ పనిలో ఉన్నారు, రైతుల సోయి లేదు వీళ్ళకు.